మరోసారి తగ్గింది పెట్రోల్ ధర. ఈసారి డీజిల్ రేట్ కూడా దిగొచ్చింది. ఇప్పటికి 3 నెలల్లోనే 6 సార్లు తగ్గింది పెట్రోల్ రేట్. ఇటు డీజిల్ ధరపై కూడా అక్టోబర్ నెలలో 2 సార్లు శుభవార్త వినిపించాయి చమురు సంస్థలు. ఈ రెండింటి రేట్లపైన కేంద్ర నియంత్రణ ఎత్తేయడంతో మార్పు కనిపిస్తోంది. వాహనదారులకి చమురు సంస్థలు మరోసారి శుభవార్త వినిపించాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గిపోవటం, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ కాస్త పెరగటంతో ధరలు దిగొస్తున్నాయి. పెట్రోల్పై లీటర్కు ₹2.40, డీజిల్పై లీటర్కు ₹2.25 తగ్గింది. పలు రాష్ట్రాల్లో ఈ ధరల్లో కాస్త తేడా ఉంటుంది. తగ్గిన ధరలు రాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఢిల్లీలో ₹64.25, హైదరాబాద్లో ₹70.42గా ఉంది లీటర్ పెట్రోల్ ధర. లీటర్ డీజిల్ రేట్ హైదరాబాద్లో ₹58.35. ఆగస్టు నుంచి ₹9 వరకు తగ్గింది పెట్రోల్ ధర. 3 నెలల్లోనే పెట్రోల్ రేట్లను 6 సార్లు తగ్గించాయి చమురు కంపెనీలు. ఇటు డీజిల్ రేట్లు అక్టోబర్ నెలలోనే 2 సార్లు తగ్గాయి. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ ఎత్తేయటమే ధరలు తగ్గటానికి కారణం. ఆల్రెడీ పెట్రోల్పై నియంత్రణ ఎత్తేసి చానాళ్లవుతోంది. ఈ మధ్యే డీజిల్ ధరలపైన నియంత్రణ ఎత్తేసింది కేంద్రం. దీంతో అంతర్జాతీయ చమురు సంస్థల నిర్ణయం ప్రకారం పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతున్నాయి. ఇటు గ్యాస్ ధరలు కూడా కాస్త తగ్గాయి. సబ్సిడీ లేని గ్యాస్ ధర కొంచెం దిగొచ్చింది. కమర్షియల్ సిలిండర్ ధర ₹18 తగ్గింది. దీంతో 14 కేజీల గ్యాస్ బండ ధర ₹865కు చేరింది. ఒకవేళ రూపాయి మారకం విలువ తగ్గినా, చమురు ధర పెరిగినా కంపెనీల నిర్ణయం ప్రకారం రేట్లు పెరిగే అవకాశం ఉంది.